హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయికుమార్ భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఈ వ్లాగ్ అయితే వచ్చేసి 28th డే రోజు అనమాట. ప్రజాయోజనది ఉంది కదా ఆ రోజు. సో మేమైతే ఆధార్ కరెక్షన్ కోసం అయితే వెళ్ళినా. నేను ఇప్పటివరకు అయితే నా ఆధార్లో అయితే సర్నేమ్ చేంజ్ చేయించుకోలేదు. ఆల్రెడీ మమ్మీ వాళ్ళ సైడ్ నేమ్ అయితే ఉంది. సో ఇప్పుడు హస్బెండ్ సైడ్ నేమ్ కావాలి కదా, సర్ నేమ్ కావాలి కదా. సో దానికోసం చేంజ్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాను. నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 2 years కంప్లీట్ అయినా కూడా నేను ఎన్ని డేస్ ఎందుకు చేయించుకోలేదు అంటే, మ్యారేజ్ అయిన 1 year లోపే బాబు పుట్టేసిండు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బాబు. నాకు ఆధార్ చేంజ్ చేసే టైం లేకుండే. సో ఇప్పుడు చేంజ్ చేసుకుందామని అయితే వెళ్ళిన ఆధార్ సెంటర్కి. బట్ అక్కడ ఆధార్ సెంటర్ తీసేసి ఈ స్కీమ్ని అయితే పెట్టేసారు. సో అసలు 2-3 ఆధార్ సెంటర్స్కి వెళ్ళినా కూడా టోకెన్స్ ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు. దట్టు 20 or 15 అట్లా ఇస్తారంట. ఇంకా ఇది వర్కౌట్ కాదనేసి ఇంటికి వచ్చినాక నేను ఓల్డ్ వర్క్ చేసిన పిఎఫ్ మనీ డ్రా చేద్దామని చూస్తున్నా ఇక్కడ ల్యాప్టాప్ తీసుకొని. సో అక్కడ వర్క్ చేసిన పెన్షన్ మనీ ఆల్రెడీ నేను పెన్షన్ డ్రా చేయలేదు, నార్మల్ పిఎఫ్ అయితే డ్రా చేసిన. సో పింఛన్ పైసలు ఇంకా ఉండే అనమాట, అవి డ్రా చేద్దామంటే ఆధార్ ఓటీపీ రావట్లేదు అసలు. ఇప్పుడు చాలా బిజీ ఉంది కదా ఇంకా. సో సర్వర్ డౌన్ అనేసి వస్తుంది, ఆధార్కి ఓటీపీ సెండ్ అవ్వట్లేదు. ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇంట్లో వేదాంశ సతాయిస్తుండంట. సో ఇక వేదాంశని తీసుకొని వెళ్తున్నాము. చిన్నోడికి అయితే ఫీడింగ్ ఇచ్చేసి వెళ్తున్నా. ఇంక ఇక్కడ భాగ్యలతలో ఒక ఆధార్ సెంటర్ ఉందంటే అక్కడ కూడా వెళ్ళి చూస్తున్నాం అనమాట, ఉందేమో అనేసి. బట్ అక్కడ కూడా ఏమంటారు, టోకెన్స్ ఇస్తున్నారంట. నెక్స్ట్ మండల ఆఫీస్లో కూడా మనకి 2 ఉన్నాయి కదా ఆధార్ సెంటర్స్, అక్కడ కూడా వెళ్తే ఒకటైతే ఈ స్కీమ్ది చేసారు. నెక్స్ట్ ఇంకో ఆధార్ సెంటర్ అయితే లాక్ చేసేసారు. ఇది వచ్చేసి హైదరాబాద్ మండల ఆఫీస్ లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. అసలు ఎంతమంది ఉన్నారంటే జనాలు అసలు చాలామంది ఉన్నారు. అసలు అవసరమా అంతమంది? కొట్టుకొని వస్తుర్రు నాయన. ఇటు వనసలపురం సైడ్ అయితే ఇంకా నైట్ 2 o'clock నుండి వెయిట్ చేస్తున్నారంట. ఆల్రెడీ టోకెన్స్ ఇచ్చేదే 9 o'clock అన్నప్పుడు 2 o'clock నుంచి వెయిట్ చేసి 9కి వాళ్ళు ఓపెన్ చేస్తే ఆ 9 o'clock కూడా 20 టోకెన్స్ ఇచ్చినా కూడా ఇంకా కొట్టుకుంటున్నారంట. ఇంకోటి దగ్గర 100 టోకెన్స్ దగ్గర నేను చెప్పేది ఇట్లా 2 o'clock నుంచి ఉండేది. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా ఆధార్ సెంటర్స్ అన్నీ నాకు అనిపించింది ఇంకా ఇది ఇప్పుడు అయ్యేటట్లేదు అనేసి ఇక తర్వాత చూసుకుందాం అనేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫేస్లు మొత్తం ట్యాన్ అయిపోయినాయి ఎండకి తిరిగి. ఇక అక్కడ చిన్నోడు, ఇక్కడ వేదాంశ ఊకి దిగి ఎక్కాలంటే బైక్ యాస్టకి వచ్చేసింది. ఇక్కడైతే హైదరాబాద్ బస్ స్టాప్ అయితే చూపిస్తున్నాం. మీరు ఇక్కడ లోకల్లో ఉంటేనైతే మీకు ఇప్పుడు నేను చూపిస్తుందంతా మీకు తెలిసే ఉంటుంది, హైత్-నగర్ అనమాట. సో ఈ గల్లీలో ఇంకొక సెంటర్ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కరెక్షన్ ఏం చేయట్లేదంట, నార్మల్ మీ సేవ అయితే పెట్టేసారు. ఇక్కడైతే ఇంకో చిన్నోడిది వేదాంశ్ది బర్త్ సర్టిఫికేట్స్ కోసం అప్లై చేయడానికి వచ్చినాము. టూ మచ్ కాస్ట్ చెప్తారు. 3 daysకి వచ్చేదేమో 1500 అంట పర్ హెడ్ ఒక్కరికి. 3 days 4 daysకి వచ్చేదేమో 450-500 అట్లా చెప్తారు. చాలా కాస్ట్ చెప్తారు అసలు బర్త్ సర్టిఫికేట్స్. మేము ఎన్ని డేస్ చేయించుకోలేదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ కన్సీవ్ అవ్వడం వల్ల వీటికి తిరగలేకపోయినాం. ఇప్పుడు అన్నీ ఒకటేసారికి వచ్చేయాలంటే కూడా ప్రాబ్లం అయిపోతుంది. దట్టు ఇప్పుడు ఇదే స్కీమ్ వచ్చేసింది. దట్టు ఇంకా 6th వరకు అని చెప్పేసరికి ఇంకా జనాలందరూ మీ సేవలు తీసేసి ఇంకా ఆధార్ సెంటర్స్ తీసేసి మీ సేవలు పెట్టేసారు. ఇంకా ఏమవుతుందో చూడాలి. ఇంటికి రాగానే ఇంకా బెలూన్స్ అయితే దొరికినవి. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఇంట్లోకి. ఆడుకుంటాడు వేదాంశ అనేసి. పక్కనే రెస్టారెంట్ అండ్ ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. మంచిగా అక్కడ ఫంక్షన్స్ అవుతుంటాయి, పార్టీస్ అవుతుంటాయి, ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఇంకా బెలూన్స్ వాళ్ళు పడేస్తారు, యూజ్ అయిపోగానే పడేస్తారు. ఇంకా అవి తీసుకొచ్చిండు. యాక్చువల్గా ఇవి ఇట్లా వేదాంశ బర్త్డేకి దొరికినా కూడా నేను మంచిగా డెకరేషన్ చేస్తుండే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ రోజు అయితే మనీ పెట్టి తీసుకొచ్చినాము. ఇవైతే పడేస్తారు అనమాట. ఈవెంట్ అయిపోగానే బయట వేసేస్తారు, పిల్లలందరూ తీసేసుకొని ఆడుకుంటారు. సో ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇవతల రూమ్లో ఇంకా ఉన్నాయి.
ఇంక ఇప్పుడు ఏం చేసుకుంటాం వీటితోటి, జస్ట్ ఇట్లా ఆడుకొని ఏదో టైం పాస్ చేసిన. నేనైతే వేదాంశ్ అయితే భయపడుతుండు, ఆడుకుందాం రారా అన్న కూడా వాడు ఆడుకోవట్లేదు. ఎవరైనా పక్కన ఉంటేనే పక్కన నుండి ఆడిపిస్తేనే ఆడతాడు. బెలూన్ పేలితే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అంటే వాడికి అస్సలు నచ్చడు, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇక నేను ఒక్కదాన్ని అయితే ఇట్లా ఆడుకుంటున్నా చైల్డిష్ లాగా. ఇంకా చాలా బాగున్నాయి కదా కలర్స్, ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. అన్ని కలర్స్ మస్తు క్రియేట్ చేసేది అసలు. బర్త్డే రోజు పెడితే కిరాక్ చేసేవాడిని అసలు డెకరేషన్. అండ్ ఇంకోటి, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ అన్నీ నచ్చితే, ఫోర్స్ఫుల్ ఏం లేదు, మీకు నచ్చితేనే చూడండి. ఎవరైనా నచ్చితేనే కదా చూసేది, కామెంట్ చేసేది, లైక్ చేసేది. సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా అందరు ఏం చేస్తున్నారు, లంచ్ అయిందా, డిన్నర్ అయిందా, టిఫిన్ అయిందా, మీరు ఎప్పుడు వీడియో చూస్తే అప్పుడు అనమాట అడుగుతున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా నేను ఆడుకుంటానే ఉన్నా. వేదాంశ్ అయితే నన్ను చూస్తున్నా కదండి. ఇంకా నెక్స్ట్ అయితే చిన్నోడికి పేరు పెట్టలే అనమాట, జస్ట్ నిక్ నేమే పెట్టినాము. 3 months లోపు పెడదాం అనుకున్నాము పేరు. ఇంకా నెక్స్ట్ అయితే వనసలపురంలో ఉన్న గణేష్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. సో అక్కడ 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది, పంతులు లేడనమాట. పంతులు వచ్చే వరకు వెయిట్ చేసినాము. చాలా టైం పట్టింది అసలు. ఆ డే మొత్తం బయటనే అయింది. ఇంకా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను ఇంట్లోనే ఉంటుండే. యాక్చువల్గా ఇప్పుడు నాదే ఇంపార్టెంట్ కదా, నేనే అప్లై చేసుకోవాలి కదా. సో ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళినాం కదా, అక్కడ ఫామ్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. సో మనకి నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి పంతుల కోసం వెయిట్ చేసినాము 1/2 hour. తర్వాత ఇంకా అడిగేసి వచ్చినాము. వేదాంత్కి వీతోనే వచ్చింది అండ్ చిన్నోడికి కూడా వీతోనే వచ్చింది. మేమైతే నేమ్ అయితే ఫిక్స్ అయిపోయినాం, వర్షిత్ అనమాట. సో మా చిన్నోడి నేమ్ వచ్చేసి వర్షిత్, వేదాంశ్ అండ్ వర్షిత్. ఎలా ఉంది, మీకు నచ్చితే కమెంట్ చేయండి. అండ్ ఇంకా బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసేసినాము ఆ రోజే. అది ఎక్కడ చేసినామంటే సరునార్ మండల్ ఆఫీస్ దగ్గర అయితే చేసినాము. అక్కడ మీ సేవ ఉంటే అర్జెంటుగా ఇంకా అక్కడికి ఆధార్ సెంటర్ కోసం వెళ్ళినాము. అక్కడ కూడా టోకన్స్ ఇస్తారంట. సరే అనేసి ఇంకా అక్కడ బర్త్ సర్టిఫికేట్స్ కూడా చేసినాము. ఇంకో ట్విస్ట్ ఏంటంటే హాస్పిటల్లో వేదాంశ్ జెండర్ వచ్చేసి మెయిల్ పెట్టకుండా ఫీమేల్ పెట్టిరు. హెడ్ఏక్ అయిపోయింది ఆ రోజు, హెక్టిక్ డే అయిపోయింది. సో ఇంకా టెంపుల్లో కొద్దిసేపు కూర్చున్నాము, ఏదో అట్లా వీడియో అయితే షూట్ చేసిన. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కరోనా వస్తుంది, అందరు మాస్కులు పెట్టుకోండి. టేక్ కేర్, సీ యూ అనదర్ వ్లాగ్. బాయ్.